ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని తర్వాత వంటల్ని చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? కల్పన. కల్పన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సబిహా అండి. సబిహా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుండి. కుకట్పల్లి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అవునండి, ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? సో మరి ఇద్దరు రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి? బాగా చేస్తారా వెరైటీస్? బాగా చేస్తామండి. సో ఏది ఇచ్చినా కూడా చేసేస్తారు వెంటనే. అవునా? ఫాస్ట్ గా థింక్ చేసేయాలి. సో తెలుసు కదా ఊరించే వంట కాన్సెప్ట్. సో నేను ఇచ్చే మెయిన్ ఐటమ్ తో మీరు రెసిపీస్ చేయాలి. ఓకే. సో ఈ రోజు మీకు ఏమిటి అంటే దోసకాయ. ఓకే ఓకే. సో దోసకాయ ఇష్టమేనా? హెల్దీ కదండి. హెల్దీ అండ్ చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పులో అలాంటి వాటిల్లో వేసుకున్నా కూడా, పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. సో కాబట్టి మీ ఇద్దరు ఆలోచించేయండి. సో దోసకాయతో ఏం చేయొచ్చో మీకు తెలిసిన మంచి వెరైటీ ఏదైనా ఉంటే మాకు చేసి చూపించవచ్చు. ఓకేనండి. ఓకేనా? ఓకే అండి. నేను దోసకాయ మెంతి పచ్చడి చేస్తానండి. ఆవిడ పచ్చడి అంటే మీకు పచ్చడి గుర్తొచ్చిందా? దోసకాయ మెంతి పచ్చడి. ఓకే. సో సబిహా గారు మీరేం చేస్తారు? దోసకాయ వంకాయ కూర చేద్దామండి. దోసకాయ వంకాయ కూర టేస్టీ కాంబినేషన్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి దోసకాయ వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, వంకాయలు 2, తరిగిన టొమాటో 1, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సబిహా గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఓకే. ఓకే, పచ్చిమిర్చి అయిన తర్వాత అండి మనం ఉల్లిపాయలు యాడ్ చేసేద్దాం. ఓకే. ఓకే, ఇది ఆనియన్ ఫ్రై చేద్దామండి. ఇది ఎలా కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందా లేకపోతే? కొంచెం గ్రేవీ వస్తుందండి, మనం మంచిగా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే. ఇది కొంచెం వచ్చాయి కదా బ్రౌన్ కలర్. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఓకే. సో కొంచెం మసాలా టైప్లో చేస్తున్నా? కొంచెం మసాలాగానే వస్తుందండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అది కూడా వేసేద్దాం దీనిలో. ఇప్పుడు మనం దీన్ని కూడా కలుపుదాం. సో వంకాయ మగ్గిన తర్వాత మిగతా యాడ్ చేస్తారా? అవునండి, కొంచెం వంకాయ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అంటారు కదా, అందుకని ఫస్ట్ వంకాయ వేసాను. ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఓకే. మీరు టీచరా? కాదండి, టీచర్ కాదండి. కాదా? కాదు. గట్టి గట్టిగా అరుస్తుంటే ఏం చేస్తుంటారు? నేను MBA కంప్లీట్ అయిందండి రీసెంట్గా. ఓకే, లుకింగ్ ఫర్ జాబ్. జాబ్ ట్రయల్స్లో ఉన్నారు HR. ఓకే. ఓకే, మూత పెట్టేద్దామా? కొంచెంసేపు మూత పెడదాము, తర్వాత మిగిలింది పెడదాం. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? సాఫ్ట్వేర్ అండి. పేరు? అఖిల్. ఓ, లవ్ మ్యారేజా మీది? అఖిల్ అనేది ముస్లిమేనండి. అవునా? అఖిల్. అఖిల్. ఓకే, అఖిల్ అంటే ఈ పేరు అందరూ అఖిల్ అంటారు రాక తన్ని అఖిల్ అని. ఓ, మీరు కూడా అలా ఫిక్స్ అయిపోయారా? అందరిది విని విని మనకు కూడా అలాగే అలవాటు అయిపోతుంది కదా. ఓకే. ఓకే. సో మీ బాబు పేరేంటి? షాహిద్ అండి. ఇది గీత, ఇది కొంచెం వచ్చింది, దీనిలో మనము పసుపు యాడ్ చేద్దాము. ఓకే. కొంచెం పసుపు యాడ్ చేసేసి
సో దోసకాయ ముక్కలు అది ముందు ఉడికించి పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ డైరెక్ట్? లేదండి, డైరెక్ట్ అది తొందరగానే అయిపోతుంది కదా మనకి. ఓకే, సో అన్నీ మనం ఇక్కడ మగ్గించుకోవటం అన్నమాట. అంటే టమాటో వేయక ముందే బిఫోర్ మనం దోసకాయ యాడ్ చేద్దాం, ఎందుకంటే అది పడిన తర్వాత కొంచెం మగ్గదు అనమాట కదా పులుపుకి. సో అందుకని ఇప్పుడు మనం దోసకాయ యాడ్ చేసేది. దోసకాయ కూడా పులిపేగా మరి అలా అంటే? ఎంతైనా టమాటో వేసిన తర్వాత అంత ఎర్లీగా కుక్ అవ్వదు కదా, అందుకని మనం ఫస్ట్ దోసకాయ ముక్కలు వేద్దాం. వేసేసేయండి. సో వంకాయ మగ్గాక దోసకాయ మగ్గించాలన్నమాట. దోసకాయ వేసేద్దాము. ఒక సెకండ్ మనం మూత పెట్టేద్దాము, ఆవిరికి తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే, సో ఇవి మగ్గితే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ చేసేద్దాం అన్ని. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దామండి. ఓకేనా, ఇది పీస్ మగ్గిపోయి ఉంటుందండి దోసకాయ ముక్కలు. ఇప్పుడు మనం ఇది టమాటో యాడ్ చేసేద్దాము. ఓకే, మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 1 year నుంచి అండి. 1 year నుంచి. అంటే ఎక్కడ పరిచయం అయ్యారు? మీదేమో మల్కాజ్గిరి, మీదేమో కుకట్పల్లి కదా. అంటే ఇంతకుముందు వాళ్ళు మా దగ్గర ఉండేవాళ్ళండి అపార్ట్మెంట్స్ లో, తర్వాత వాళ్ళు మూవ్ అయిపోయారు అనమాట. అలాగా ఫ్రెండ్స్ కంటిన్యూ అయ్యామన్నమాట. ఓకే ఓకే. ఇది ఒక సెకండ్ మళ్ళీ పెడదాము గీత, తొందరగా అయిపోతుంది కదా టమాటో. సో ఉప్పు కారం అదంతా తర్వాత యాడ్ చేస్తారా? తర్వాత యాడ్ చేద్దాం. సో చూద్దామా? చూసేది. ఇప్పుడు ఎలాగో టమాటో ఉడికిపోయింది కదండి, ఉడికించిన పచ్చెనగపప్పు ఉంది కదా, అది కూడా వేసేద్దాం ఒకేసారి. ఓకే, సో ఇక్కడ శనగపప్పు ఆర్ పెసరపప్పు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చాము కదా మన కాకపోతే మోస్ట్లీ ఇది పచ్చెనగపప్పు చాలా బాగుంటుంది. ఎక్కువ శనగపప్పు వాడుతూ ఉంటాం కదా. అవును, ఇది దగ్గరకు వచ్చేస్తుంది కదా గీత. ఇప్పుడు మనం దీనిలో కొంచెం కరేపాకు ఉంది కదా, కరేపాకు కూడా అంటే మనం దానిలో వేయాల్సిన అవసరం తాలింపులో, జస్ట్ మనం ఇలా స్ప్రింకిల్ చేసినా బాగుంటుంది ఈ ఫ్లేవర్. తాలింపులో కంటే ఇలా విడిగా వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేద్దాము. ఓ మిర్చి పౌడరా? మిర్చి. ఓకే, ఎండుమిర్చి అంటే నేను ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడు వేస్తున్నాను. ఓకే, లేదు చిల్లీ పౌడర్, కారం వేసేద్దాము. సో సాల్ట్ ఇందాక జస్ట్ కొద్దిగా యాడ్ చేసాము. ఇది కొంచెం కుక్ అయింది కదా గీత. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి నువ్వులు పేస్ట్ చేసుకున్నాము, అది కూడా వేద్దాం. గ్రేవీ వస్తుంది దాని వల్ల ఇప్పుడు మనకి. ఓకే ఓకే ఓకే. ఎండు కొబ్బరి నువ్వుల్ని పేస్ట్ చేసేసాను. ఓకే, ఈ పేస్ట్ ఇద్దాం. చాలా కాంబినేషన్స్ కలిపారే. అవునండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తాము. కొంచెం ఇంకొంచెం. ఉప్పుని కొంచెం చూసుకొని వేసుకోవాలండి. అది తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ వచ్చేస్తే మాత్రం దాన్ని మనం మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే కష్టం. చాలా తర్వాత చూసి ఎలా చూస్తారు? ఫినిషింగ్ టేస్ట్ చూడడానికి లేదు కదా, రాజుగారు చెప్పేస్తారు కదా. అప్పుడు ఇంకేమిటి, కాంపిటీషన్ ఓవర్. అప్పటికి రాజుగారు చెప్పారంటే అప్పటికి కాంపిటీషన్ ఓవర్. ఓకేనా, మూత పెట్టేద్దాము. 1 సెకండ్ అయిపోతుంది. కొత్తిమీర చేసేసి దించేసుకోవటం. ఓకే, సో చూద్దామా? చూద్దాం. ఓకే, లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేద్దామండి. చేయండి. మిగతా ఇదంతా కలిసిపోయింది. ఓకే, ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే, ఓకేనా? ఓకేనండి, సర్వ్ చేసేద్దాము. ఇంకా దోసకాయ వంకాయ కూర రెడీ. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా.
ఓకే అండి, దోసకాయ వంకాయ కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన శనగపప్పు, కరివేపాకు, కారం, ఎండు కొబ్బరి, నువ్వుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే దోసకాయ వంకాయ కూర రెడీ.